కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ సాయంకాలపు వేళ మరొకసారి దైవ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపచేత ఫిబ్రవరి 18వ తారీఖు రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి రాత్రి కూడా దైవ సన్నిధిలో సాగడానికి ప్రభు ఎంతో కృపనిచ్చారు. ఒక్క రాత్రి మాత్రమే ఉంది. రేపు ఒక్క రాత్రితో మనకి నైట్ కూడుకులు ముగియబడతాయి. శుక్రవారం మనకి పగలు గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది. ఇంక మనకి శిలువ జ్ఞాన కూటాలు మళ్ళా సంవత్సరం దాకా ఇంకొండవు. ఇంకొక రాత్రి ఓపిక పడితే మనం దీన్ని రీచ్ అయిపోతాం. దేవుడు తన మహా ఉచితమైన కృపలో ఈ 40 రోజులు ఎక్కడ ఆగిపోకుండా మరి సాగడానికి ప్రభు కృపనిచ్చారు. నేనైతే ఒక ఆదివారాలు తప్పించి కనుమని రోజులు మీతో ఉన్నాను. మీరందరూ నేను 40 రోజులు కూడా ఈ కూటాల్లో ఉన్నానన్న వాళ్ళు ఎంతమంది చెప్పగలరు? ఇక్కడ మీకు అప్పుడప్పుడు ఆబ్సెంట్లు ఉంటాయి, కానీ మాకు ఆబ్సెంట్ అవ్వటానికి లేదు. కానీ దేవుని కృపను బట్టి 40 రోజులు కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఎంత మరి కష్టమైన దేవుని సన్నిధిలో ఈ సహవాసంలో మరి సాగడానికి ప్రభు ఎంతో మరి కృపనిస్తున్నారు. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. నిజానికి మార్చి 4వ తారీఖున మొదలెట్టిన చర్చ్ పని నేటికి 2 రోజులు మానేసిన మేస్త్రులు అలా జరుగుతూనే ఉంది. ఏడైపోతుంది అక్కడ. అయినా మళ్ళీ ఇంటికి వచ్చి గవ్వ స్నానం చేసి మళ్ళీ 7:30 అయ్యేటప్పటికే ఇసుకపొడి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి మళ్ళీ ఇక్కడికి ఇలాగ తిరగడానికి మరి దేవుడు చాలా ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి చక్కగా ఈ సహవాసంలో మనం ఈ కూడుకుల్లో ఆగిపోకుండా సాగిపోయే కృపనిచ్చారు. సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి రాత్రి మనం వాక్యాన్ని నేర్చుకున్నాం. రాత్రి మనం చెప్పుకున్నటువంటి వాక్యం ఏంటంటారు? అండి ఏం చెప్పుకున్నాం రాత్రి? ఇస్సాకు యోధా ఏసాయిని ముద్దు పెట్టి ఏం చేశాడట? అప్పగించాడు. వార్ప ముద్దు పెట్టుకుని విడిచి వెళ్ళిపోయింది. రూతు అత్తను ఏం చేస్తుందట? అత్తుకుందని. అంటే ఎటువంటి ప్రేమ మనం చూపగలుగుతున్నాం అనే దానికోసం. అంతేకాదు యేసు ప్రభు 12 మంది శిష్యులు యేసయ్య కష్టం కలగగానే విడిచిపెట్టి పారిపోయారట. కానీ పేతురు గారి సంఘస్థులు కష్టం వచ్చినప్పుడు కష్టములో నిలిచి ఏం చేశారంటే ప్రార్థన చేశారని, అలాంటి వారిగా ఉండాలని రాత్రి వాక్యాన్ని నేర్చుకున్నాం. ఈ పిలాతు ఎదుటికి యేసు ప్రభుని తీసుకుని వెళ్ళిపోయారు. పిలాతు ఎదుట న్యాయపీఠం మీద ప్రభుని న్యాయపీఠం ముందు నిలబెట్టారు. అయితే ఆ సమయంలో పిలాతు భార్య కౌరంపింది. ఆయన ఎవరని కౌరంపింది? ఏం చేయమని కౌరంపింది? 1-2 మాటలు త్వరగానే నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని 18వ వచనం కానీ చూద్దాం. 17వ వచనం కాంచి, కాబట్టి జనులు కూడివచ్చి పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బర్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించితిరని
అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవా నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతునని ఆయనకు వర్తమానము పంపెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. న్యాయపీఠం మీద పిలాతు కూర్చున్నారు. న్యాయపీఠం ముందు యేసుక్రీస్తు ప్రభు నిలుచున్నారు. ఇప్పుడు న్యాయము తీర్చవలసింది పిలాతు. పిలాతు ముందు ఇద్దరున్నారు. ఒకరు బరబ్బా. బరబ్బా ఎవరు అని అంటే ఆల్రెడీ మనం జ్ఞానం చేసాం. బరబ్బా హత్య చేసినవాడు, నరహత్య చేసినవాడు, దొంగ, దోచుకునేవాడు, పట్టబడి చెరసాల్లో ఉంచబడ్డాడు. అయితే పిలాతుకు పండక్కే ఎవరో ఒకరిని విడుదల చేయటం వాడుక ఆల్రెడీ ముందు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇద్దరున్నారు. ఈ న్యాయపీఠం ముందు యేసుక్రీస్తు ప్రభు నిలబడి ఉన్నారు. చెరసాలేమో బరబ్బా ఉన్నారు. ఇప్పుడు ఎవరిని విడుదల చేయాలా? సందిగ్ధంలో ఉన్నాడు పిలాతు. ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నాడు. సడన్గా ఇంటి దగ్గర నుంచి కవర్ వచ్చింది. తన భార్య కవరు పంపింది బంట్రోతనెట్టి. ఏంటి కవరు? నీ ఎదుటిగుండగా నిల్చున్నటువంటి వాడు ఎవరో తెలుసా? ఆయన నీతిమంతుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యేసుక్రీస్తు ప్రభు గురించి ఆమె పంపిన కవర్ ఏంటి తెలుసా? ఆయన నీతిమంతుడు. ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి ఏం పడ్డాను తెలుసా? బాధపడ్డాను సుమా. ఇదిగో తీర్పు తీర్చడానికి సిద్ధమవుతున్నాం. ఆయన ఎవరని తీర్పు తీరుస్తావో నీకు తెలియదేమో. ఇదిగో దయచేసి విను. ఆయన ఎవరో తెలుసా? నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు సుమా అని భార్య ఏం చేసింది తెలుసా? కౌరు పంపింది. ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాడు పిలాతు. అయ్యో, ఈయన నీతిమంతుడు. నిజమే కదా. చాలామంది అధికారులు, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అనేక నేరములు ఈయన మీద మోపారు, కానీ ఒకటిని కూడా ఈయన మీద ఆ రుజువును చేయలేకపోరు కదా. నిజమే. నిజంగా నా భార్య కవరంపునట్లుగా ఈయన నీతిమంతుడే అని ఒప్పుకున్నాడట. 24 వచ్చిన చూడండి, అదే అధ్యాయంలో. పిలాతు అల్లరెక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఇదిగో ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. పిలాతు కూడా ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? ఆయన నీతిమంతుడు. ఇదిగో ఈ నీతిమంతుని రక్తానికి నాకు ఏ సంబంధం లేదు, నీతిమంతుని రక్తంలో నేను నిరపరాధిని అని చెప్పి మీరే చూసుకోండి అంటున్నాడు. చివరికి వచ్చేటప్పటికి ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో అధికారము కలిగినటువంటి పిలాతు నీతిమంతుడని ఒప్పుకున్నాడే ప్రజల ఎదుట, కానీ ఆ నీతిని అతడు ఏం చేయలేకపోయాడు తెలుసా? కనుపరచలేకపోయాడు. అధికారాన్ని ఉపయోగించి నీతిమంతుడైన యేసును విడిపించలేకపోయాడు. కారణం ఏంటి తెలుసా? నీతిమంతుడు అని చెప్తున్నాడు. నీతిమంతుడు, ఆయన నీతిమంతుని జోలికి పోవద్దని నీ పిలాతు భార్య కూడా ఇంటి దగ్గర నుంచి కౌరు పంపించింది. అధికారం ఉంది. పిలాతు సంతకం పెడితే దాన్ని అమలు చేయవలసిందే. ఎవడో కాదంటానికి వీర్లేదు. అటువంటి అధికారము కలిగి ఉండి కూడా అల్లరి ఎక్కువ అవుతుందే కానీ నా వల్ల ఏమీ ప్రయోజనం లేదంటున్నాడు. ఏంటి ప్రయోజనం లేకపోవటం ఏంటి? ఇప్పుడు ఒక ధర్నా చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఏరియా పోలీసులు వస్తారు. ఆ పోలీసులు వచ్చి అక్కడ చట్ట ప్రకారంగా మనకి కొన్ని గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ను దాటి అధిగమిస్తే ప్రతి ఒక్కరిని ఏం చేస్తారు తెలుసా? అరెస్ట్ చేస్తారు. అయితే ప్రజలందరూ మమ్మల్ని కొట్టిలాగా ఉన్నారు, అల్లరి ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే ఏంటి ఇంకా అక్కడ న్యాయం ఉందా? పిలాతును గమనిస్తే
పిలాతు జీవితంలో అధికారం ఉంది, పిలాతు జీవితంలో పవర్ ఉంది చేతిలో. ఆయన సంతకం పెడితే ఎవడ మాట్లాడడానికి వీల్లేదు. అటువంటి వ్యక్తి అంటున్నాడు, అల్లరి ఎక్కువ అవుతుందే కానీ నా వల్ల ఏమి లేదు, ప్రయోజనం లేదు. ఎందుకు వచ్చిందా అని ప్రజలందరి ఎదుట నీళ్లు తెమ్మని, నీళ్లు తెమ్మని అందరు ఎదుటంట నీళ్ళు ఆ నీళ్ళు ఎత్తి ఏం చేసుకున్నాడు తెలుసా? కడుక్కుంటూ, ఈయన నీతిమంతుడు, ఈ నీతిమంతుని రక్తానికి నాకు ఏమి లేదో తెలుసా, సంబంధం లేదు, నేను నిరపరాధిని అని ఏం పెట్టాడు తెలుసా? అందరి ఎదుట నీళ్లు తెచ్చి కడుక్కున్నాడు. ఓకే, ఇప్పుడు నిరపరాధిని మరి రక్తం చిందించడానికి సంతకం పెట్టొచ్చా? ఆలోచించండి. నీతిమంతుడు రక్తానికి నాకు ఏమి లేదు, సంబంధం లేదన్నాడు. మరి పిలాతు ఈయన సిలువేయండి, బరబ్బాను విడుదల చేయండి అనేటువంటి జీవం మీద సంతకం పెట్టచ్చా? మరి సంతకం పెట్టాడా? బరబ్బాను విడుదల చేయండి, యేసుని సిలువేసుకోండి అని చెప్పాడే. మరి అదే నోటుతో ఈయన నిరపరాధి, ఈయన నీతిమంతుడు, ఈ నీతిమంతుని జోలికి ఆ రక్తానికి నాకు ఏమి లేదు, సంబంధం లేదన్నప్పుడు, ఇదిగో ఈ నీతిమంతుడు ఈయనలో ఏ దోషం నాకు కనబడలేదు కాబట్టి ఈ నీతిమంతుడు నేను విడుదల చేస్తున్నానని చెప్పి ఏం పెట్టాలా? సంతకం పెట్టాలా. కానీ వీనికి విరోధంగా బరబ్బాను విడుదల చేయుటకును యేసును సిలువేయడానికి ఏం పెట్టాడు? సంతకం పెట్టాడు. మరి కౌరు ఏం చెప్పాడు? పబ్లిక్ అందరు చూసేలాగా ఏం చేసుకున్నాడు? మళ్ళా చేతులు కడిగేసుకున్నాడు. అంటే ఎంత భయానకమైనటువంటి తీర్పు తీర్చబడ్డదో యేసయ్యకి చూడండి. తప్పు లేదు, పాపాన్ని నిరూపించలేకపోయారు, అపరాధం నిరూపించలేకపోయారు, ఆయనలో ఏ దోషము లేదని ఆ న్యాయపీఠ మీద కూర్చున్నవాడే చెప్పాడు నీతిమంతుడని. అయినను ఏం పొందవలసి వచ్చింది? శిక్ష పొందవలసి వచ్చింది. ఎందుకు శిక్ష పొందవలసి వచ్చింది? ఈరోజు ఆయన అలా శిక్షించబడకపోతే ఈరోజు పాపివైన నీకు నాకు ఏమి లేదు తెలుసా? రక్షణ లేదు. మనం ఎవరమని చెప్పబడుతుంది తెలుసా? బైబిల్లో రోమా 3:11 చెప్పబడుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని. అలాగే అదే అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారు. దేని చేత? పాపము చేత, అపరాధముల చేత సచ్చిన వారం. అయితే ఇట్టి సచ్చిన స్థితిలో ఉన్న మనం, పాపములు ఉన్న మనం, అనీతిమంతులుగా ఉన్న మనలను రక్షించడానికంట ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత వచ్చిన ఉంటుంది, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారుగా ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఏం చేశాడట? బ్రతికించెను. రోమా 5:9 చెప్పబడుతుంది, రోమా 5:9 చెప్పబడుతుంది, కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి మనము రక్షించబడదుము. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం సిలువేయబడ్డాడు యేసయ్య? ఎవరి కోసం? బరబ్బా కోసమా? మరి అలా చూస్తున్నారు, నా కోసమని చెప్పలేము. ఎవరి కోసం? నా కోసం, నా అపరాధముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం, నా తప్పిదముల నిమిత్తం, నేను చేసిన మోసము నిమిత్తం, నేను చేసిన అక్రమ క్రియల నిమిత్తం, నేను చేసినటువంటి భయంకరమైనటువంటి చెడు పనులను బట్టి నా ప్రభు ఏ దోషము లేకపోయినా ఏం చేయబడ్డాడో తెలుసా? నన్ను పరిశుద్ధునిగా మార్చడానికి, నన్ను నీతిమంతునిగా మార్చడానికి నా కొరకే యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డారు తెలుసా? సిలువ వేయబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం అని ఇక్కడ ఉన్న మనందరం చెప్పాలన్నమాట. ఎవరి కోసం? ఎవరి కోసమో యేసు
ఈ త్యాగము నా కోసమే గదా, ఏ మౌనము నా కోసమే గదా, ఏ మౌనము. రక్త బిందువులతో కలువరిగిరి చేరిన కరుణ మహిమ సరిత నీకేగ వందనం. రక్త బిందువులతో కలువరిగిరి చేరిన కరుణ మహిమ సరిత నీకేగ వందనం. దేవా నా దేవా, అదే నా లాపనలో చేయచుంటివా. పాడండి. ఏడు మాటలను పలికి సిలువలోనా, ఏడు మాటలను పలికి సిలువలోనా ఆత్మను దైవమా రక్షక రక్త బిందువులతో కలువరిగిరి చేరిన కరుణ మహిమ సరిత నీకేగ వందనం. హల్లెలూయా. రోజు పాడుతున్నారు కదా, మీరు పాడతారనుకున్నాను నేను. ఏమండి, ఏ పాపం ఎరగనటువంటి పావనమూర్తి, ఏ దోషం ఆయనలో లేకపోయినప్పటికీ ఎవరి కోసం ఆయన అంటే, ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. నా కోసం, నా పాపములు అపరాధముల కోసమని మనం గుండె మీద చేసి ధైర్యంగా నా కోసం సిలువేయబడ్డాడు నా ప్రభు, నా కోసం ప్రాణాన్ని బలిగా పెట్టాడని ప్రతి ఒక్కరం చెప్పవలసిన వారమై ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే, త్వరగా 2 మాటలు చదవండి, త్వరగా మనం టైం ముగించుకుందాం. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి ఏం చేయడానికి అండి? అనేకులను నిర్దోషులుగా చేయడానికి, దోషము లేని వారుగా చేయడానికి, పాపము లేని వారుగా చేయడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి, నీతిమంతులుగా మార్చడానికి ఆయన దోషము చేసిన వాడు వలె మన కొరకు శిలువ యాగము చేయవలసి వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. వచ్చిరి. ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? నా సొంత శక్తి చేతనైనను ఎందుకు మా తట్టు తేరు చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును ఏమై ఉన్నాడు తెలుసా? మహిమ పరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరే. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను ఏం చేశారు తెలుసా? నిరాకరించారు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీరు అనుగ్రహింపమని అడిగారు. దేవునికి స్తోత్ర. ఎవరిని? నీతిమంతుడు పరిశుద్ధుడైన వాడు మాకు అక్కర్లేదు, మాకు నరహంతకుడు హత్య చేయవాడే మాకు కావాలని మీరు కోరుకొనలేదా అని పేతురు, యోహానులు అడుగుతున్నారు ఆనాటి పెద్దలైన వారిని.
ఎందుకో తెలుసా? యేసు నామములో పేతురు యోహానులు ఏం చేశారు తెలుసా? ఒక కుంటివాడికి ఏమిచ్చారు? కాళ్ళనిచ్చారు. ఆ కుంటితనా నుంచి వాళ్ళకి విడుదల ఇచ్చారు. నజరేయుడైన యేసు అధికారగల నామములో లేచి నడవమనగానే ఒక కుంటివాడు ఏం చేశాడు తెలుసా? లేచి నడిచాడు, గంతులేశాడు. దేవాలయానికి దేవుని స్తుతించు ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు పేతురు యోహానుల వైపు అలాగ తేరు చూస్తున్నారంట అందరూ. చూస్తుంటే పేతురు అంటున్నాడు, అబ్బాయి మమ్మల్ని ఎందుకు అలా తేరు చూస్తున్నారో? మాలో ఏమీ లేదు. మీరెవరినైతే పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని సిలువకి అప్పగించి చంపారో ఆ యేసును గణపరచడానికి తండ్రి అయిన దేవుడు ఈ గొప్ప కార్యాన్ని చేశాడని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 52వ వచనం చూడండి. వారు మాటలు విని కోపముతో మదనపడి అతడు తేరు చూచి యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు కూర్చునుటయు అప్పుడు వారు పెద్ద కేక వేసి ఆయన మీద పడి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ చంపబడిన వాడు ఎవరు అనంటే స్తెఫను మరి దేవుని సువార్త పరిసర చేస్తూ ఉండగా స్తెఫను ఏం చేశారు తెలుసా? మరి చంపివేయటం జరిగింది. కారణం ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? ఏమని చెప్తున్నాడు? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకన గురించి ముందు తెలిసిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, దానిని గైకొనలేదని చెప్పెను. ఆ నీతిమంతుణ్ణి రాకన గురించి ముందు తెలిపిన వారిని మీరేం చేశారో? చంపారో. ముందే ప్రకటన చేశారు యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆ ప్రకటించిన వారందరిని మీరు చంపారా బాబు? మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి మీరు? ఆ నీతిమంతుని రాకన గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి ఏం చేశారు తెలుసా? హత్య చేసిన వారైతిరి. ఏం చేశారో? హత్య చేశారో. ఆయన పట్టుకొని చంపారో. ఆయన ఎవరో తెలుసా? నీతిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఆయన మనకున్నాడు. ఆయన మన పాపములకు ఏమై ఉన్నాడు తెలుసా? శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పాపులైన మనకు నీతిని, శాంతిని, పాప క్షమాపణిచ్చేవాడు ఎవరో తెలుసా? నీతిమంతుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఎవడును మిమ్మల్ని మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు
నీతిని జరిగించు ప్రతి వాడు ఎవరో తెలుసా? నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు, యేసు రక్తములో శుద్ధి చేయబడిన ప్రతి ఒక్కడు ఎలా మార్చబడ్డాడో తెలుసా? నీతిమంతుడిగా. ఈరోజు మన పాపమును బట్టి, లేక తల్లిదండ్రుల యొక్క రక్తమును బట్టి మనం పాపాత్ములు అయిపోతే, మన కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చి సిందించిన రక్తము ద్వారా మనం ఏమయ్యామో తెలుసా? నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యున్న సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము మనలను ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. నీతిమంతుడైన యేసు రక్తము మనల్ని ఏం చేయబోతుంది తెలుసా? పవిత్రులుగా మార్చబోతుంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభులో దోషాన్ని చూడలేకపోయాడు, తప్పును నిరూపించలేకపోయాడు, తప్పని అనలేకపోయాడు. నోటుతో నీతిమంతుడని తీర్పు చెప్పాడు. అయితే ప్రజలు అల్లరెక్కువగుచున్నందున నేనేమీ చేయలేకపోతున్నాను, ఇదిగో ఈ నీతిమంతుని మీకు అప్పగిస్తున్నానని పిలాతు యేసుని ఏం చేశాడు తెలుసా? వారి చేతికి అప్పగించడానికి ఇష్టపడ్డాడు. దోషము లేకపోయినా, పాపము లేకపోయినా, తప్పిదమైనలు లేకపోయినా దేనికి అప్పగించబడ్డాడో తెలుసా? సిలువకు. ఎందుకు సిలువకు అప్పగించబడ్డాడో ఇంతవరకు వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకున్నాం. మనము అపవిత్రులుగా ఉన్న మనలను, అనీతిమంతులుగా ఉన్న మనలను నీతిమంతులుగా చేయడానికి కోసం యేసు సిలువకు ఏం చేయబడిన వాడు తెలుసా? అప్పగించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిలాతు భార్య అన్యురాలు, పిలాతు అన్యుడు. కానీ వారి నోటంట యేసు ఎవరని సాక్ష్యం వచ్చింది? ఎవరని? నీతిమంతుడు అని సాక్ష్యం చెప్పారు. పిలాతు కూడా ఏమని చెప్తున్నాడు? నీతిమంతుడని. మీకు సంగతి తెలుసా? ఈ ప్రభుని ఎరగినటువంటి అన్యులు ప్రభు అంటే భయపడతారు. ప్రభు అంటే భయపడతారు. ఒక అన్యుడు, నా స్నేహితుడు బ్రాహ్మణ అబ్బాయి, ఓ రోజున ఓ మాట అన్నాను, ఒరే మేము మీరేమిచ్చినా తింటాం, మా పలహారం మీరు తినరు అన్నాడు. నేనన్నాను, నేను తిన్నట్టుగా నువ్వు కూడా తినకుండా ఉండొచ్చు కదా అన్నాను. నేను తింటలేదు, నువ్వు మానొచ్చు కదా అన్నాను. యేసుబాబు ఏమన్నా చేతేనో అన్నాడు. అప్పుడు అంటే నేను తినకపోతే, నేను నిషేధిస్తే, నేను కాదంటే యేసుబాబు ఏమన్నా చేస్తాడు, అప్పుడు ఏంటి నా పరిస్థితి అన్నాడు. అంటే ఎవరికి భయపడుతున్నాడో? మరి నువ్వు తినేది ఎవరి కోసం? యేసుబాబు ఏం చేస్తాడో బాబోయ్? యేసుబాబు కూడా దేవుడని నమ్మి నువ్వేం చేస్తున్నావు? పలహారం తింటున్నావు. మరి మళ్ళా నువ్వు తినవు, నేను తింటున్నాను, మేము తింటాం, మీరు తినరు, ఆ మాట ఎందుకు? మానే అన్నాను నేను. అప్పుడు వెంటనాడు అన్నాడు, యేసుబాబు ఏమన్నా చేతేనో అన్నాడు. ఈరోజు చాలామంది ప్రభుని బహిరంగంగా ఒప్పుకోకపోయినా హృదయంలో ఏం చేస్తారు? యేసును దేవుడిగానే భావిస్తారు. యేసును దేవుడిగానే భావిస్తారు. అందరు దేవుళ్ళో యేసుబాబు కూడా ఓ దేవుడు అన్నాడు మొన్న ఒక ఆయన. చాలామంది దేవుళ్ళు ఉన్న వాళ్ళలో కూడా మేము యేసుబాబును కూడా మేము పూజిస్తాం. ఎందుకంటే అందరు దేవుళ్ళో ఆయన కూడా ఓ దేవుడు అన్నాడు. కానీ మనం అంటాం అన్ని నామముల కన్నా పై నామం యేసు నామం అని. కాబట్టి అందరు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు అంటాం మనం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భయపడుతున్నారు అన్యులైన వారు దేవునికి. కొందరు ఉన్నారు మూర్ఖులు, వాళ్ళు దేవుడు లేడు, దెయ్యం లేదని చెప్పి తిరగబడతారు. కానీ దేవుడు ఉన్నాడని చాలామంది ఏం పడుతున్నారు తెలుసా? భయపడుతున్నారు. కానీ ఒక అన్యుడు అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు, నాయపేట మీద ఉండి ఆయన నీతిమంతుడు అని. తన భార్య చెప్తుంది నీతిమంతుని జోలికి పోవద్దు అని. నాకు ఈ మాట జ్ఞానం చేసినప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది, అని చదివి ముగిస్తాను. చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం.
చూడండి, అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆవిడ గనురాలు. గనురాలు అని రాయబడ్డది, ఆవిడ పేరు రాయలేదు. ఈ గనురాలు అనేటువంటి స్త్రీ ఒకరోజు తన భర్తతో ఒక అద్భుతమైన మాట చెప్తుంది. ఏంటో తెలుసా? అయ్యా, మన ఇంటికి వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు చూడు, ఆయన ఎవరో తెలుసా? భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలాతు భార్య ప్రభు గురించి ఏం గౌరవింపింది? పిలాతు గారే, బాబు నా ఈ పీట మీద కూర్చున్నావు, జాగ్రత్త, నీ ఎదుటిగుండగా నుంచున్న వాడెవరో తెలుసా? నీతిమంతుడు, జాగ్రత్త సుమ అని గౌరవింపింది. ఇక్కడ భర్తతో గనురాలు చెప్తుంది, అయ్యా మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతా ఉంటున్నాడు చూడు, ఆయన ఎవరో తెలుసా? భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుతాను. కాబట్టి ఆయన వచ్చినప్పుడల్లా అలా కాసేపు ఉండి మన ఇంటి దగ్గర ఎండలో మళ్ళీ వెళ్ళిపోతాం, బాగోలేదు. కాబట్టి మన ఇంటి మీద ఆయన కొరకు ఒక గది కట్టిద్దాం, గదిలో ఒక మంచం వేద్దాం, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభాన్ని మనం ఉంచుదాం. ఆయన మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చును. కాబట్టి మన ఇంట భోజనం చేసి వెళ్ళొచ్చు, అన్నిటికీ బాగుంటుంది. ఇలా చేద్దామయ్యా అని భర్తతో చెప్తుంది. ఎవరి కోసం? వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నాడు దైవజనుడు అండి ఎలీషా. ఆ ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నట్టంటే దైవజను గురించి భర్తతో ఏం చెప్తుంది తెలుసా? వచ్చి వెళ్ళిపోతున్నారు చూడు, ఆయన ఎవరు అనుకుంటున్నావు తెలుసా? భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుతాను. ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్తుందండి దైవజను గురించి. ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని సంబోధిస్తుంది. ఎవరంటే ఆయన భక్తి గల దైవజనుడు. చెప్పగలవా? నీ ఇంటికి వచ్చి పోతున్నటువంటి దైవజను గురించి ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన ఇలాగని చెప్పి చెప్పగలవా? నువ్వు గుర్తించగలుగుతున్నావా? నీ ఇంటికి వచ్చి పోయే దైవజనుడు గురించి ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలవా? చాలామంది సునకనగా చూస్తారు, ఏదోలే అన్నట్టుగా చూస్తారు, గుర్తించలేకపోతున్నారు. కానీ గనురాలైనటువంటి స్త్రీ తన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నటువంటి దైవజనుడు ఏం చేస్తుంది తెలుసా? భక్తి గల దైవజనుడిగా గుర్తించింది. ఆ దైవజనుని ఎండను వెళ్ళిపోవటం బాగలేదు, భోజనం చేయకుండా వెళ్ళిపోవటం బాగట్లేదు. మన ఇంట గది కడదాం స్పెషల్గా, ఇంటి పైన వచ్చినప్పుడల్లా, మన ఇంటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడ అందులో ఉంటారు. ఆయన కంచేపు ఉండి భోజనం చేసి బస చేసుకుని వెళ్తారు అని అనగానే భర్త ఏం చేశాడు తెలుసా? సమ్మతించాడు. కారణం, మీకంటే ఎక్కువ మన ఇంటికి వస్తున్నవాడు సంగతి ఏంటని ముందు వాళ్ళు ఎక్కువ ఎంక్వైరీ చేసుకుంటారు. వాళ్ళకి ముందు మనం చెప్పకముందే వాళ్ళ మన గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం వాళ్ళ హృదయంలో ఉంటుంది. అందుకే మనమంటే వాళ్ళకు ఒక నమ్మకం, మనమంటే వాళ్ళకు ఒక భరోసా. కారణం ఏంటి తెలుసా? దైవజనుడి కోసం ఆ యజమానుడు ఏం చేశాడు తెలుసా? ఆ భార్య చెప్పిన మాటలకు వెంటనే సమ్మతించి డబ్బును ఖర్చు పెట్టి ఇంటి పైన చక్కని గది కట్టి ఆ గదిలో మంచం, బల్ల, పీట, దీపస్తంభమును సిద్ధపరిచి రెడీగా ఉంచాడు. మళ్ళా వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయాడు దైవజనుడు, అయ్యా ఇది మీ కొరకు సిద్ధపరిచిన గదయ్యా, మీరు ఎప్పుడొచ్చినా సరే, మా ఊరు ఎప్పుడొచ్చినా, మా ఇంటికి ఎప్పుడొచ్చినా ఈ గదిలో మీరు ఉండొచ్చు, మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఉండటానికి కోసం, మీకోసమే ఈ గది. ఇక ఇందులో ఎవ్వరూ వాడం, ఈ గదులు ఎవరికి రాం, ఎవరికి ప్రమేయం లేదు, ఇది కేవలం మీ కొరకు ప్రత్యేకంగా సిద్ధపరిచిన గది అని ఆ మరుసటి తర్వాత దైవజనుడు వచ్చినప్పుడు ఆ యజమానుడు దైవజనునికంట ఆ తాళపు చేలిచ్చాడట. అయ్యా ఇది మీ గది, మీరు ఎప్పుడొచ్చినా సరే ఈ గదిలో మీరు ఉండాలా, మీరు ఉండొచ్చు, భోజనం మీకు ఉంటుంది, అందులో దీపం ఉన్నది, బల్ల ఉంది, మంచం ఉంది, దీపస్తంభం ఉంది, మీకు ఏ లోటు ఉండదు. అయ్యా ఇదిగో మీ గది అని ఆ గది తాళాలు అప్పగించాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులరా, నేను ఒకరోజు ఇంటి దగ్గర ఒకరింటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేయించుకుని వచ్చేటప్పుడు
నాకు ఒక తాళపు చేయి ఇచ్చారు. ఏంటి తాళం చెయ్య? అయ్యా, ఈ తాళపు చెయ్యి మా దశం భాగం డబ్బా తాళం. మేము ఆ డబ్బాలో డబ్బులు వేస్తూనే ఉంటాం. ఎప్పుడు మీరెప్పుడు మా ఇంటికి వచ్చినా, మీరెప్పుడు అవసరత ఉన్నా మీకు ఆ తాళం తీసుకుని ఇందులో డబ్బులు మీరు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. మా కొరకు ఏం చేయండి, ప్రార్థన చేయండి అని నా చేతులు ఏం పెట్టారు తెలుసా? తాళపు చెవి పెట్టారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు తెలుసా? గనురాలైనటువంటి స్త్రీ, తన భర్త గుర్తుకొచ్చారు. నిజమే కదా, ఆనాడు దైవజన్ని అంతగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రేమించారు. ప్రేమించిందే కాకుండా ఆ ఇంటిలో చక్కని ప్రత్యేకమైన విశ్రాంతి గదిని సిద్ధపాటు చేశారు. వచ్చినప్పుడల్లా ఎప్పుడు వస్తే అప్పుడు అక్కడ ఉండడానికి ఆయనకి పర్మిషన్ ఇచ్చారు. ఒకరోజు ఆ దైవజనుడు తనతో ఉన్నటువంటి పరిచారకుడు గెహాజీని అడుగుతున్నారు, గెహాజీ, ఏంటి మనల్ని ఇంతగా వీళ్ళు ప్రేమిస్తున్నారు? ఈ ఊరు అంతా అందరి దగ్గరికి వెళ్ళినా ఎవడు మనల్ని పట్టించుకునేవాడు ఉండలేదో. వీళ్ళు ఇంతగా మనల్ని ప్రేమించడానికి కారణం ఏంటి? మనం ఈ రాజుగారితో కానీ అధికారులతో కానీ వీళ్ళ నిమిత్తం ఏదైనా మాట్లాడాలా అని అడిగాడట. అడిగితే గెహాజీ ఏమన్నాడు తెలుసా? అన్నీ వీళ్ళకి ఎక్కువ సమృద్ధిగానే ఉన్నాయి, ఎక్కడ లోటేమనపట్లేదు వీళ్ళకి. కానీ ఇన్నిసార్లు వీళ్ళ ఇంటికి వచ్చాం కానీ వీళ్ళ ఇంటికాడ ఒక చిన్న పిల్ల కానీ చిన్న పిల్లోడు కానీ కనపట్టలేదు. ఎవరు కనపట్టలేదు గెహాజీకి? వాళ్ళ ఇంటికాడ చిన్న పిల్లోడు కానీ ఓ పిల్ల కానీ కనపట్టలేదు. అయ్యా, నేను గ్రహిస్తున్నాను, వీళ్ళు ఏమి లేని వాళ్ళో తెలుసా, పిల్లలు లేని వారు అని అనుకుంటున్నాను అని గెహాజీ దైవజనుడైనటువంటి ఎలీషాతో చెప్తున్నాడు. ఓహో అలాగా. వెంటనే ఆమెను పిల్ల అన్నాడు. పిలవన్నప్పుడు దైవజనుడు ఆమెతో చెప్తున్నాడు, అమ్మా మరలా ఏట ఇదిగో ఇదే ఋతువున నీ కవుగుట కుమారుడు ఉంటాడని చెప్పి ఆమెతో అన్నాడట. దేవునికి స్తోత్రం. ఆవిడ ఆశ్చర్యపోతుంది, ఇదేంటయ్యా ముసలి వయసు వచ్చేసింది, మాకు పిల్లలు కావాలని మిమ్మల్ని ఏమని అడిగామా ఏంటి మాట? నేను అడగకపోయినా ఎందుకు నా దగ్గర అబద్ధం ఆడొద్దు, మీరు నన్ను మోసపుచ్చొద్దు. నేను ఆ వయసు కలిగిన దాన్ని కాదు, నాకు బిడ్డలు కావాలని నేను ఆశించలేదు, మిమ్మల్ని అడగట్లేదు. అయ్యా అబద్ధం ఆడొద్దయ్యా అంటుంది దైవజనంతో. లేదమ్మా, మీదిటికి తప్పకుండా నీ కవుగిట మగబిడ్డ ఉంటాడని చెప్పి ఆయన ప్రార్థించి వెళ్ళిపోయాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అది వాళ్ళకి దీవెనకరంగా మార్చబడ్డది. ఆమె ఒక చక్కని కుమారుని కనుక్కుంది. దేవుడు ఆమె కోరికను ఏం చేశాడు తెలుసా? తీర్చాడు. అనుకోకుండా చూసారా, హృదయ వాంఛ ఎవరు ఎరుగను? వాళ్ళు ఏమని అడగకపోయినా, మాకు ఇది కావాలని కోరకపోయినా, దైవజన్ని ప్రేమించటం కోసమే వాళ్ళు ఆలోచించారు తప్ప, దైవజన్ని చేర్చుకుంటే ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి నమ్మారు తప్ప, ఆ నమ్మిక వాళ్ళ జీవితంలో ఏం చేసింది తెలుసా? అద్భుతాన్ని చేయగలిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దైవజనుడు అంటే నువ్వు ఏర్పాటు చేసుకున్నవాడు కాదు. దేవుడు నీ కొరకు, నీ క్షేమము కొరకు, నీ కుటుంబ క్షేమం కోసం, నీ కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయడానికి నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి పనివాడు ఎవరో తెలుసా? దేవుని దాసుడు, యాజకుడు, దైవజనుడు. కాబట్టి మనుషులుగా మనం సిద్ధపరచుకున్నవాడు కాదు. మనం అందరం కలిపి ఒక నువ్వు నాయకుడిగా ఉండని బలురక్కీస్ కంపల దగ్గరికి వెళ్ళి మాకు రాజుగా ఉండని చెట్లు అడిగినట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నవాడు మన మేలు కోరడం. కొద్ది రోజులే ఆ క్షేమం ఉంటే తర్వాత ఏమొచ్చేద్ది? వాళ్ళకి గొడవలు వచ్చేస్తాయి, విడిపోతారు. కానీ దేవుడు సిద్ధపరిచినవాడు దేవుని కొరకు, దేవుని నిమిత్తం మనకు మధ్యవర్తిగా, దేవునికిని ప్రజలకును ఎవరో తెలుసా? యాజకుడు, దైవజనుడు ఎవరో తెలుసా? మధ్యవర్తి. ప్రభువా, ఫలానా వాళ్ళు ఈ బాధలు ఉన్నారు, ఆ బాధల నుంచి విడిపించు ప్రభువా అని నీ కొరకు ప్రార్థన చేయగలిగిన వాడే దైవజనుడు. ఆ దైవజనుడు నువ్వు ఎలా గుర్తిస్తున్నావు? ఏ ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావు? ఏ మనసుతో నువ్వు చూస్తున్నావు? ఎన్ని నిందలో, ఎన్ని అపనిందలో, కొంతమంది ఎన్ని మాటలు,
ఎందుకు మాట్లాడతారో తెలీదు. లేని వార్తలు పుట్టించే వాళ్ళు కొంతమంది. జాగ్రత్త సుమా, దైవజనుడు నిన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేవాడు దేవుడు కాడు. ఏమండి, మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండంలో ఉంటుంది, మోషే అహరోనులు వాళ్ళ అక్క మిరియాం. మోషే కూసు దేశపు స్త్రీని చూసి వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడట. ఎవరిని? ఒక కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడానికి ఏం చేసుకున్నాడు? నిశ్చయించుకున్నాడు. ఇలాగని చెప్పాడు. చెప్పగానే అన్న అహరోను, అక్క మిరియాము, వీళ్ళిద్దరూ మోషే మీద సనుక్కున్నారట. అయ్యబాబు గొప్పోడైపోయాడు, మా ప్రమేయం లేదు, మాతో చిన్న మాట చెప్పలేదు, ఈడప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయాడు, పలానా అమ్మాయి అంటున్నాడు అని చెప్పి మోషేకు విరోధముగా ఏం చేసుకున్నారట? సనుక్కున్నారట. ఈ సనుగు ఎవరిన్నారట? దేవుడు అన్నాడట. ఈయన అన్నాడట, మోషే రేపు నీవు, మీ అన్న, మీ అక్క ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండి అన్నాడట. ఎందుకు అర్థం అవ్వలేదు మోషేకు? వెంటనే ప్రత్యక్ష గుడారానికి పొద్దుటెళ్ళారు. ప్రత్యక్ష గుడారములో దేవుడు మోషే అహరోనులతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీలో ప్రవక్త యుండిని ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి మాట్లాడుదును. చూడండి, ప్రవక్త ఉంటే నేను ఏదో మాట్లాడతాను, వాళ్ళతోటి ప్రజలతో చెప్పమంటాను, వాళ్ళు చెప్పేస్తాడు. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. నా సేవకుడైన మోషే ఎవరో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడదను. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? ఎందుకు భయపడలేదు? ఎవరిని అడుగుతున్నాడు? ఏమంటే మోషే అహరోనులు ఇద్దరు ఎవరు ఇంతకని? అన్నదమ్ములు. మిరియాం ఎవరు? వాళ్ళక్క. ఇంతకీ ఎవరిని అన్నారు వీళ్ళు? వీళ్ళిద్దరు కలిపి తమ్ముడిని అన్నారు. తమ్ముడే కదా మోషే, తమ్ముడే కదా అనుకున్నారు తప్ప దేవుడు ఇంత పనిష్మెంట్ ఇస్తాడని అనుకోలేదు వాళ్ళు. మా తమ్ముడే కదా అనుకుని మాట్లాడేశారు. వెంటనే పిలిచి దేవుడు అంటున్నాడు, ఎవరు అనుకుంటున్నారు? మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. మీరు ఎందుకు భయపడలేదు? ఎందుకు మీరు అలా భయపడలేదని అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే యెహోవా కోపం వాళ్ళ మీద రగులు కొనగా దేవుడు వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. కోపం వచ్చేసిందంట ఆయనకి. ఎత్తబడను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అలా మోషే వెనక్కి తిరిగి చూసేటప్పటికి వాళ్ళక్క మిరియాము నొసట కుష్ఠరోగం వచ్చేసింది. వెంటనే దేవుని పనిష్మెంట్ ఎంత భయానకమో చూడండి. ఆనాడు అంత ఫాస్ట్గా ఉండేది. ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? మనం కృపాయుగంలో ఉన్నాం. ఏ యుగం? మనకు తిట్టినా, నిందించినా, లేని వార్తలు పుట్టించినా చూద్దాం తర్వాత అన్నట్టుగా దేవుడు చూస్తున్నా గురించి చాలామంది ఆటలు సాగుతున్నాయి. ఏమనేసినా చెల్లుబాటు అయిపోతుంది. కానీ ప్రతి దానికి ఒక రోజు ఏం చెప్పుకోవాలి తెలుసా? లెక్క అప్పగించవలసిన వారమైన. ప్రతిదానికి లెక్క అప్పగించాలి. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏం చేయాలంట? మాట్లాడాల, నిదానించుకుని మాట్లాడాలట, మాటలు సిద్ధపరచుకుని మాట్లాడాలట. ఏ మాట మట్టి ఆ మాట మాట్లాడకూడదట. ఆవిడంత దైవజనుడు అంటే ఎవరో తెలుసా? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు, దేవుని చేత ఎంపిక చేయబడినవాడు, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. కనుక ఆ దైవజను ఎడల ఏం కావాలో తెలుసా?
ప్రేమ అంకిత భావం కలిగి ఆయనకు లోబడేవారుగా ఉండాలి. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 51:10 అంటాడు, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువారు ఎందరు అంటాడు. దేవునికి భయపడి ఏం చేయబడాలంట? సేవకుని మాట వినాలా. సేవకుని గౌరవించాలి. సేవకుని దూషించటం, ద్వేషించటం, అసహించుకోవటం, నిరాకరించటం, ఈ పనులెట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. దాని ద్వారా ఏం తెచ్చుకుంటాం తెలుసా? నష్టం తెచ్చుకుంటాం, కష్టం తెచ్చుకుంటాం, వ్యాధి బాధలు తెచ్చుకుంటాం. అందుకని ఆనాడు గనురాలు దైవజన్ని ఎంతగా గణపరిచిందో, గణపరిచి ఏం చేయబడ్డది తెలుసా? గణపరచబడ్డది. అప్పుడు వరకు అవమాన పాలుగా ఉన్న తన జీవితం ఘనమైనటువంటి స్థితిలోనికి వచ్చేసింది. కారణం ఏంటి తెలుసా? అప్పుడు వరకు గొడ్రాలు అంటారు, ఇప్పుడు ఎప్పుడైతే బిడ్డ కనగానే ఎంత ధన్యురాలని అందరూ ఆమెను ఆశీర్వదిస్తారు. కాబట్టి ఎలాగొచ్చింది ఈ ఘనత? దైవజన్ని గణపరిచింది, ఆవిడ గణపరచబడ్డది. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితం, సాక్ష్య జీవితం ఎలాగుందో ఒకసారి నీవు పరిశీలించుకో. ఏ విధంగా దైవజన్ని నువ్వు సంబోధించగలుగుతున్నావు? ఏ విధంగా దైవజన్ని నువ్వు గౌరవించగలుగుతున్నావు? ఏ విధంగా దైవజన్ని ఎడల ప్రేమ ఆప్యాయతలు నువ్వు కలిగి ఉంటున్నావు, విధేయత కలిగి ఉంటున్నావు? ఆనాడు సొంత అక్క అన్న ఇద్దరు సనుగుకున్నారు. ఇంతకే తమ్ముడు పెళ్లి కోసం చెప్పకుండా పిల్లని చూసుకున్నాడని. దానికే దేవుడు ఒప్పుకోలేదు. మీరెవరు అసలు అలా మాట్లాడడానికి అన్నాడు. కాబట్టి నేను కూడా దేవునికి ఏం పడాలి తెలుసా? భయపడవలసిన వారమైన చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే చూడండి, సౌలు దావీదు చేతికి అప్పగించబడ్డాడు గుహలో. ఏమంటున్నాడు? అయ్యో, ఆయన శంగు కోసుకుని వెళ్ళాడు, సొక్కాయపు శంగు. బయటకు వచ్చి, అభిషేకించబడిన వాడిని నేను ముట్టుకోనా? అభిషేకించబడ్డవాడిని నేను చంపనా? అయ్యో, ఈ పని నేను చేయకూడదన్నాడు. ఇదిగో సౌలు, నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగించాడు, అయినా నీకు నేను ఏ హాని చెయ్యలేదు. కారణమేంటో తెలుసా? నువ్వు అభిషేకించబడినవాడు అన్నాడు. ఏం చేయబడినవాడు? అభిషేకించబడినవాడు. కావాలంటే చూడు, నీ సొక్కపు శంగి నేను కట్ చేసుకొచ్చాను అన్నాడు. గుహలో ఏం చేశాడు సౌలు? సొక్కాయ శంగు కట్ చేసుకొచ్చాడు. దావీదు ఈజీగా మనిషిని చంపేయచ్చు, కానీ చంపలేదు. ఎందుకో తెలుసా? అభిషేకించబడిన వాడిని నేను ఏం చేయకూడదు? ముట్టకూడదు అన్నాడు. కాబట్టి దేవుని పని కొరకు దేవుడు దైవజనుడు అనగానే దేవుని చేత ఏం చేయబడినవాడు తెలుసా? అభిషేకించబడినవాడు. దేవుడు తన పని కొరకు ఎంపిక చేసినవాడు, ఎన్నిక చేసినవాడు. ఎందరో ఉన్నారు, అందరికీ ఆ భాగ్యం ఉండకపోవచ్చు. దేవుడు కొందరికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. అందులో నేనొక్కను. నిజంగా నాకు అప్పగించిన పరిసర్య ఈరోజు మనం కడుతున్న మందిరాలు చూస్తే నిశ్చయముగా దేవుని ఏర్పాటు, అది దేవుని ప్రణాళిక. నేను ఎంత అల్పుడునో అంత ఘనమైన కార్యాలు నా ద్వారా దేవుడు జరిగించుకుంటున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నేను గొప్పవాణ్ణి కాదు, కేవలము ప్రభు కృప మాత్రమే. ఈరోజు ఈ స్థితి, ఈ పరిస్థితి ఎవరిదో తెలుసా? నా దేవుడు ఇచ్చిందే. ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన పిలిచాడు, ఆయన వాడుకుంటున్నాడు, ఆయన నడిపించుకుంటున్నాడు. ఏది అవసరం అదే ఆయన ఇస్తూ ముందుకు సాగునట్లుగా ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. నమ్మదగినోడు దేవుడు. కనుక దైవజన్య ఎడల గౌరవం, ఆప్యాయతలు కలిగి ముందుకు సాగిపోద్దాం. మరి పిలాతు భార్య అంటుంది నీతిమంతుడు అని, గనురాలు అంటుంది మన ఇంటికి వచ్చి వెళ్ళిపోవడం ఎవరో తెలుసా? భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుతాను. భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుతాను. చాలామంది బీసీలు ఉంటారు మన చర్చి చుట్టూ ఇసుక పుల్లో. అయ్యా, మీరు ఒక్కసారి వచ్చి కొంచెం చెయ్యేసి చిన్న ప్రార్థన చేసి వెళ్ళి బాబు, అది మాకు ఆశీర్వాదం అని పిలుస్తారు, కౌరు పంపిస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కొరకు ఏం చేసి రావాలా? ప్రార్థన చేసిరా. అదే వాళ్ళ నమ్మకం. ఆ రోజు మీరు ప్రార్థన చేసి వెళ్ళారే, ఆ రోజు నుంచి నాకు ఎలాగుందని మళ్ళా ఆదివారం వాళ్ళ సాక్ష్యం చెప్తారు. కాబట్టి
అటువంటి దైవజన్ ఎడల అంకిత భావం, ప్రేమ, ఆప్యాయతలు, గౌరవం, మర్యాదలు కలిగి దేవునికి భయపడుతూ సేవకునికి విధేయులుగా అవుతూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఉచితమైన మహాకృప చేత, నీ అపారమైన ప్రేమ చేత ఏ యోగ్యత లేని వాళ్ళము తండ్రి, ఎన్నిక లేని వాళ్ళము తండ్రి, ఒట్టివారం ప్రభువా, మట్టివారము దేవా, ఇట్టి మమ్ములను పిలిచి నిన్ను నాయన నమ్ముట ద్వారా మాకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు. నీవు ఇచ్చిన రక్షణ బట్టి ఘనత, నీవు ఇచ్చిన రక్షణ బట్టి ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ నెమ్మది నాయన. ఒకవేళ నీవే రక్షణ ఇవ్వకపోయి ఉంటే పాపంలోనే మేము చనిపోతాం, పాపంలోనే మేము నరకానికి పోతాం. మేము నరకానికి వెళ్ళుట నీకు ఇష్టం లేక నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేయడానికి కోసం మా కొరకు శిలువ మరణం చెంది మాకు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రాలు. ఇదిగో నీతిమంతుడు, మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి శిలువలో రక్తమంతా మా కొరకు దారబోసాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయనని లేఖనాల ద్వారా మేము చదివాం. నిజమే, నీ రక్తమే మమ్మల్ని నీతిమంతులుగా మార్చింది, నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేర్చింది. ప్రభువా, ఇంకా నిన్ను ఎరగిన వారుగా ఉంటే, ఈ మాటలు వింటున్న వారు అనేకులు నిన్ను ఎరగిన వారుగా ఉంటే, ఈ రాత్రి నీవు కేవలం మా కొరకే వచ్చి సిలువేయబడ్డావని సత్యాన్ని ఎరిగి వారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పొందడానికి కృప దయచేయండి. రక్షించబడి ఇంకా నిర్లక్ష్యంగా సోమరులుగా ఉన్న వాళ్ళతో కూడా మీరు మాట్లాడి ఆసక్తిలోకి నడిపించండి. ఈ రాత్రి విత్తబడిన మాటలు ప్రతి హృదయంలో ఫలింప చేయండి. వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవుళ్ళతో నింపండి. రేపొక్క రాత్రే ఈ శిలువ జ్ఞాన కూడుకుల్లో మిగిలి ఉంది నాయన. ఈ చివరి రాత్రి మేము ఈ కూడుకులు ఆగకుండగా 40 రోజులు కూడా సాగడానికి మీరెంతో కృపనిచ్చారు. చివరి రాత్రి కొడుకులో కూడా మాతో ఉండండి. శుక్రవారం జరిగే గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఉండండి. మేలుతో మమ్మల్ని నింపండి. నీ నామాన్ని మహిమ తెచ్చుకో. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం కూడవచ్చున మనకును సర్వలోకములో ఉన్నటువంటి ఆయన నామం నెరిగిన ప్రతి ఒక్కరికి, బలహీనైన బిడలకు, రోగులైన బిడలకు, సమస్యలున్న బిడలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతరం ఆయన కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడల మీదను, గ్రామం మీదను, సంఘం మీదను నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చే, సిలువ రక్తమేచ్చే, ప్రవేశు రక్తం సంపూర్ణ విషయం, అపవాది కెలికనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.